ఈరోజు మహిమ అన్న మాటకి మనం కొంచెం ధ్యానించిపోతున్నామండి. దేవుని వాక్యాలు చూస్తే ఇక్కడ ఒక స్టేట్మెంట్ ఉంది, కింగ్డమ్ స్టేట్మెంట్. ఎలాగుంటుందంటే Psalms 96:3, అన్యజనులలో ఆయన మహిమను ప్రచురించుడి, సమస్త జనములలో ఆయన ఆశ్చర్య కార్యములను ప్రచురించుడి. అంటే ఈ మాట చూస్తే దేవుడు అంటున్నాడు, మీరు నా సృష్టి, యు ఆర్ మై గ్లోరీ, మీరు నా మహిమ. మీరేం చేయాలంటే అన్యజనుల్లో మీరేం చేయాలంటే, చదవండి అన్నమాట, ఆయన మహిమను ప్రచురించుడి, నా మహిమని ప్రచురించుడి, సమస్త జనములలో ఆయన ఆశ్చర్య కార్యములను ప్రచురించుడి, ఆయన ఆశ్చర్య కార్యములను ప్రచురించుడి. ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు షో మై గ్లోరీ. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి, మీ జీవితంలో ఎంతగా దేవుని మహిమపరిచారు? ఈరోజు చాలా మందికి దేవుని మహిమపరుస్తాం అంటే, ఏదో ఆదివారం ఆలయానికి వస్తాం, దేవా నిన్ను మహిమపరుస్తాను, నీకు స్తోత్రం, హల్లెలూయా అని 4 మాటలు చెప్పి వెళ్ళిపోతాం అనుకుంటున్నారు. లేకపోతే గదిలో తలుపేసుకుని 4 మాటలు ప్రార్థన చేస్తాం అనుకుంటున్నారు. నో, ఐఎమ్ టాకింగ్ అబౌట్ డే టు డే లైఫ్. యూ ఆర్ ద గ్లోరీ. దేవుని మహిమ మీ మీద ఉంది. మీరు దేవుని మహిమపరుస్తున్నారా? లేకపోతే దేవుని మహిమను దొంగిలించి వేసి స్వార్థ, నేను, నాది, నాకు, నా బలము, నా శక్తి. ఈరోజు చాలామంది దే టాక్ అబౌట్ దేర్ ఎబిలిటీస్, దేర్ పవర్, దేర్ కెపబిలిటీ, దేర్ టాలెంట్స్, దేర్ వర్క్, దేర్ స్టడీస్, దేర్ నాలెడ్జ్, దేర్ బిజినెస్, దేర్ శాలరీ. వాట్ ఈస్ గ్లోరీ ఫర్ గాడ్? అనుకుంటున్నాండి, యేసు ప్రభు రాజు, దేవుడు, దేవుని కుమారుడు, ఆయనే ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన మహిమపరచుకుంటలేదు. హౌ డేర్ వీ గ్లోరిఫై అవర్ సెల్ఫ్? How dare we talk about our pride, our abilities, our talents, our things? Who are you? దేవుని ముందు వచ్చే ప్రతిసారి అడుగుతాడు, ఎవరు నువ్వు? ఎవరో? Who are you? ఎవరు? దేవుని పేరు తెలియక కాదు, నువ్వు తెలుసుకో నువ్వు ఎవరు. దేవా, నువ్వు కాకపోతే నేనేం లేనయ్యా, నేను నీ మహిమనై ఉన్నానయ్యా. ఐఎమ్ స్టాండింగ్ ఫర్ యూ, ఫర్ యువర్ గ్లోరీ. ఎందుకంటే యేసు ప్రభు ఈ ప్రార్థన చేస్తాడు. యోహాను సువార్త 8:54 చదువుదామండి. అందుకు యేసు, నన్ను నేనే మహిమపరచుకునేలా నా మహిమ వట్టిది. నా మహిమ ఒట్టిది, ఒట్టట్టే. ఈరోజు చాలా మంది ఒట్టట్టే మహిమలో. నేనేంటి తెలుసులే, ఏంటో తెలుసులే, ఏం లేదు అక్కడ సున్నా. కానీ ఆయన ఏమంటాడు చూడండి, యేసు ప్రభు, మా దేవుడని మీరెవరిని గురించి చెప్పుదురో ఆ నా తండ్రియే నన్ను మహిమపరచుతున్నాడు. ఎవరంట మహిమపరిచేది? తండ్రి మహిమపరచాలంట. ఈరోజు మీ అంతటా మీరు మహిమపరచుకోగలిగితే యు ఆర్ వేస్ట్, యు ఆర్ ఫేకింగ్ లైఫ్. లెట్ గాడ్ గ్లోరిఫై యూ. ఆ తండ్రి మీరు మహిమపరుస్తే మీరు మహిమను కనబరుస్తారు, మీరు ఆ మహిమను చూపిస్తారు. ఈరోజు చాలామంది అంటారు, క్రైస్తవులకి ఇవన్నీ ఉండొచ్చంటారా? క్రైస్తవులకి మంచి ఇల్లు ఉండొచ్చంటారా? మంచి వాహనం ఉండొచ్చంటారా? ఎలా కనబడుతున్నాడు నా దేవుడు? నీకు అడుక్కునేలా కనబడుతున్నాడా? నా దేవుడు రాజు. అరే, సృష్టి అంతా అయింది, ఇదంతా ఒక లెక్క ఆయనకి. నేను అలా ఉండటం బట్టి నువ్వేమంటావు? ఈయన గొప్పోడు అంటే ఈయన దేవుడు ఎంత గొప్పోడు, ఈయన ఆశీర్వదించిన దేవుడు ఎంత గొప్పోడు, ఈయన పక్షాన ఉన్న దేవుడు ఎంత గొప్పోడు. ఒక గొప్ప ధనవంతుని చూస్తే ఎంత గొప్ప ధనవంతుడయ్యా, ఎంత పెద్ద వ్యాపారం అయ్యా. నువ్వు ఎలా కనబడుతున్నావు? వై? నువ్వు చదువుతున్నావు, చదువు అంటే ఎవరి కొరకు? Let it be for the glory of God. You will be number 1. Why you are number 1? Because my God is number 1. నువ్వు చేసే ఉద్యోగంలో హెచ్చింపు ఎందుకు? ఎవరి కొరకు? ఎవడా దేవుడు? దేవా, నీ మహిమ కొరకు నన్ను ఆశీర్వదించాయని ప్రార్థన చేసి చూడు. నీ స్వార్థం కొరకు కాదు, నీ స్వార్థం కాదు. మేబీ యూ హ్యావ్ నో ఇంట్రెస్ట్. కానీ ఆ రాజు ఆయన గడపరచుకోవాలి కదా. నీ దేవుడు నాకు కావాలన్న మాట రావాలి కదా. మీ జీవితాలను చూసి నీ దేవుడు నాకు కావాలని చెప్పగలుగుతారా అండి? ఏమంటారు? నీ దేవుడు నాకు కావాలని చెప్పగలుగుతారా? దేవుని వాక్యలో చూస్తే ఆయన ఆశీర్వాదాలు 100 రెట్ల ప్రతిఫలం ఉన్నప్పుడు ఇట్ ఈస్ నాట్ జస్ట్ బ్లెస్సింగ్స్ ఆఫ్. ఈ మాట చూస్తే లెట్ మీ జస్ట్ కమ్ క్లియర్. హింసలు ఉండవని కాదు, హింసలు కూడా ఆశీర్వాదమే. అంటే ఫరో గుండె కఠినం అవ్వదని కాదు, కఠినం అయ్యేది కూడా ఆశీర్వాదమే. ఎందుకంటే కఠినమయ్యే ప్రతిసారి దేవుడు అంటాడు, నా బలమైన హస్తాన్ని చూపిస్తా, నా మహిమను కనబరుస్తా. ఐ విల్ షో గ్లోరీ ఇన్ ఇట్, ఐ విల్ షో మై గ్లోరీ ఇన్ ఇట్, ఐ విల్ షో హౌ స్ట్రాంగ్ యూఆర్ మేడ్ ఆఫ్. నువ్వు ఎంత ఘనంగా చేపట్టావు నేను చూపిస్తా, నువ్వు ఎంత టాలరేట్ చేయగలుగుతావు నేను చూపిస్తా. ఇంకోటి చెప్పాలి, నీ స్థానంలో నేనైతే ఎప్పుడో చచ్చి ఊరుకున్నావు అన్నయ్యా, నువ్వు ఎట్లా బ్రతుకుతున్నావు నువ్వు? అది మహిమ. ఏమనుకుంటున్నావు?
ఐఎమ్ గోయింగ్ త్రూ వాట్ ఐఎమ్ గోయింగ్ త్రూ బికాస్ ఐఎమ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్, ఐఎమ్ మేడ్ ఆఫ్ గాడ్, ఐఎమ్ అ చైల్డ్ ఆఫ్ గాడ్. ఉందా అండి రోషము? మీరు ఏది చేసినా దేవుని నామ మహిమార్థమే అంటే మీరు చేసేది ఇలాగనే చేస్తారా? నీ దేహము దేవుని ఆలయమని మీరు ఎరుగరా? నీ దేహము పరిశుద్ధాత్మ ఆలయమని మీరు ఎరుగరా? సింపుల్. ఎవరైనా నా ఆలయాన్ని పాడు చేస్తే ఏమంటున్నాడు దేవుడు? నేను వాళ్ళని పాడు చేస్తా. అంటే ఆలయం ఏంటి? ఆయన మహిమ, ఆయన క్రియేషన్. అర్థమవుతుందా అండి? యు ఆర్ ద మాస్టర్ పీస్ ఆఫ్ గాడ్. మీరు దేవుని పనిముట్టు అయినారు. మీరు దేవుని ద్వారా రూపించబడిన వారు ఉన్నారు. మీరు దేవుని ద్వారా చేయబడిన వారు ఉన్నారు. దేవుని పనిముట్టు. ఈరోజు ఈ మాట గమనించండి. ఎలాగ ఒక వ్యక్తి దేవుని మహిమపరుస్తారు? మీరు ఎలాగ దేవుని మహిమపరుస్తారు? మీరు చేసే పనులను బట్టి దేవునికి మహిమ వస్తుంది. ఆ పని ఏ పడితే ఆ పనా? కాదు. దేవుడు మీకు ఏ పని కొరకు మిమ్మల్ని నిర్ణయించారో మీరు ఆ పని చేస్తే దేవుని నామం మహిమపరచబడుతుంది. ఈరోజు చాలామంది వారు చేయవలసింది వారు చేయట్లేదండి. వారు చేయట్లేదు. థింకింగ్ దట్ ఐఎమ్ టూ యంగ్. దేవుడు అంటాడు, చిన్నవాడు నన్ను చెప్పుకోవద్దు. ఇర్మియాతో చెప్తాడు, నేను బాలుడని చెప్పొద్దు. అరే నీ బట్టి కాదయ్యా, నువ్వు బాలుడైనా నేను వాడుకుని చూపిస్తున్నాను చూడు, అది నా మహిమ నాకు వస్తుంది. ఇఫ్ యు ఆర్ ట్రైంగ్ టు డూ ఇట్ ఆన్ యువర్ ఎబిలిటీ, వేర్ ఇస్ మై గ్లోరీ? నీవు క్యాలిక్యులేట్ చేసుకుని, నీవు పరిస్థితులు తగినట్టుగా లెక్కలేసుకుని, నీవు స్థితిగతులు చూసుకుని నీకన్నీ సాధ్యము, ఈ ప్లాన్ వండర్ఫుల్ అంటే దేవునికి ఎక్కడ ఘనత? When there's no way, there God will make a way. That is where the glory comes to God. లేకపోతే నా బలం అనవా, నా శక్తి అనవా, నా తెలివితేటలు అనవా? When things seem impossible, God will always say, I'll show my glory. ఎప్పుడన్నా మీ జీవితంలో ఏ పరిస్థితుల్లో కొంచెం కష్టము, నష్టము, పోరాటము, చేతకాని పరిస్థితి వచ్చిందని జ్ఞాపకం చేసుకోండి. దేవుడు ఏదో మహిమ తెచ్చుకుంటున్నాడు. స్తోత్రం ప్రభువా, నువ్వు మహిమ తెస్తావయ్యా, నువ్వు విడిచిపెట్టవు. నేను నీ మహిమ ఉన్నాను. నేను నీ చేతి పనిని. ఐఎమ్ యువర్ మాస్టర్ పీస్. చేయగలరా ప్రార్థన? మీరు దేవునితో మీరు ఒకటై ఉన్నారా? ఎందుకంటే ఇక్కడ చూస్తే యేసు ప్రభు అంటాడు, యోహాను సువార్త 17:4 చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచాను. నువ్వు నాకు ఇచ్చిన పని నేను చేసి ముగించాను. నేను చేసి ముగిస్తాం బట్టి నీకేం కలిగింది? మహిమ. అంటే మనం చేసే పని బట్టి దేవునికి మహిమ వస్తుందంట. Things that you do is glorifying God. Can I ask you, are you glorifying God with your works? Not with your mouth, with your works. మీ క్రియల రూపంగా దేవుని మహిమ పరుస్తున్నారా? మీరు చేసే పనుల్లో దేవునికి మహిమ తెస్తున్నారా? దేవుడు మీకు ఇచ్చిన పనిని మీరు నెరవేరుస్తాము, దేవునికి మహిమ. ఈరోజు మీకు అర్థం కాకపోవచ్చేమో, ఐ వాంట్ గో లిటిల్ మోర్ ప్రాక్టికల్. మీకు ఇచ్చిన అవకాశం, చదువులు, మీకు ఇచ్చిన ఉద్యోగం, మీకు ఇచ్చిన కుటుంబం, మీకు ఇచ్చిన పిల్లలు, మీకు ఇచ్చిన బాధ్యత, మీకు ఇచ్చిన పని, మీకు ఇచ్చిన మంద, మీకు ఇచ్చిన సంఘము, వాట్ ఎవర్ ఇట్ కుడ్ బి, దేవుడు మీకు ఇచ్చింది మీరు చేస్తాము, మీరు దేవుని మహిమ పరుస్తామంట. ఈరోజు చాలామందికి దేవుని మహిమ తేవాలంటే నేను ఇక్కడ నుండి అమెరికాకి వెళ్ళి అక్కడ ఒక పెద్ద బిల్డింగ్ కడితే అప్పుడు మహిమ. ఊరుకో, ఇంట్లో చూడు. ఫస్ట్ ఇల్లు చక్కబెట్టు, నీకు ఇచ్చిన కుటుంబాన్ని చక్కబెట్టు, నీకు ఇచ్చిన కుటుంబం ద్వారా నీ దేవుని మహిమపరచు. కొంచెంలో నమ్మకం ఉన్నవాడిని అధికమైన వాటిపైన అధిపతిగా చేస్తాడు. కింగ్డమ్ ప్రిన్సిపల్. హీస్ టాకింగ్ అబౌట్ కింగ్డమ్, హీస్ నాట్ టాకింగ్ అబౌట్ ఎంప్లాయీ. అధిపతిగా చేస్తాను. నమ్మకత్వం కనబడిందా, రాజ్యంలో నిన్ను హెచ్చిస్తాను. ప్రకటన గ్రంథంలో కూడా అదే చూస్తాం. ఈరోజు మన జీవితంలో మనం జ్ఞాపకం చేసుకోవాలండి, మన పని దేవుని నామాన్ని మహిమపరుస్తుందా? ఇంకా ఇక్కడ చూస్తే యోహాను 17:21 చదువుదామా? మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు తండ్రి నా యందు నీవును నీ యందు నేనును ఉన్నలాగునా. ఆగండి. లోకం నన్ను నమ్మునట్లుగా నా యందు నువ్వు ఉన్నావు, నీ యందు నేనన్నా. ఇశ్రాయేలు దేవుడు ఒక్కడే. ఆ మాట చాలా మందికి అర్థం కాదు. దేవుడు ఒక్కడే అన్న మాటను తీసుకుని తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు సపరేట్ కాదు. అంటే ఒకే మనిషే తండ్రి, ఒకే మనిషి యేసు, ఒకే మనిషి పరిశుద్ధాత్ముడు అంటున్నారు. నో, ఇట్ ఈస్ 3 పర్సనాలిటీస్. తండ్రి, యేసు ప్రభు భూమి పైన ఉన్నాడు, తండ్రి మాట్లాడుతున్నాడు. యేసు ప్రభు నీటిలోండి బయటకు వచ్చినప్పుడు తండ్రి, ఈయన నా ప్రియ కుమారుడు, పైనుండి మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్ముడు దిగి వస్తున్నాడు. యు సీ ఆల్ 3 ఎలిమెంట్స్. 3. ఈరోజు చాలామంది లార్డ్ గాడ్ ఈజ్ 1 అన్నప్పుడు 1 అంటారు. నో, అక్కడ మాట చూస్తే ఇంటిజా అని ఉంటుంది. ఇట్ ఈస్ 1 ఇంటిజా, విచ్ మీన్స్ 1 ఇన్ ఇంటగ్రిటీ.
క్యారెక్టర్, వన్ యాజ్ వన్ ఫ్యామిలీ, వన్ యాజ్ ఇంటగ్రిటీ. మా రోషం అంతా ఒకటే, మా స్వభావం అంతా ఒకటే, మేమంతా ఒకటే, అది ఒకటే అంటాం. ఇక్కడ ఏమంటున్నాడు యేసు ప్రభు, తండ్రి నీవు నేను ఒకటై ఉన్నాము, వీఆర్ వన్. కాబట్టి వీరు కూడా అదే రీతిగా ఒకటై ఉండాలి మనలో. అది నా ద్వారంగా. ఎక్కడ ప్రార్థన చూద్దామా? వారును మన యందు ఏకమై ఉండవలెనని, వారును మన యందు ఏకమై ఉండవలెనని. ఇంటిజా, వన్ ఇంటగ్రిటీ, వన్నెస్. తండ్రి నేను నువ్వు ఒకటై ఉన్నట్టుగా వీరు కూడా మనతో ఒకటై ఉండాలి. ఎవరు వీరు? మనము. నేను చెప్పుకోండి, నేను దేవునితో ఒకటై ఉండాలి. ఉన్నారా? ఉండాలి. అది యేసుప్రభు ప్రార్థన. ఎక్కడ ఆ ప్రార్థన మరలా చదవండి. వారును మన యందు ఏకమై ఉండవలెనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించట్లేదు, వారి వాక్యము వలన నా యందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండవలెనని వారి కొరకు ప్రార్థించుచున్నాను. వాట్ అ బ్యూటిఫుల్ వర్డ్. ఎందుకంటే చాలా మంది అనుకోవచ్చు శిష్యులతో మాత్రమే చెప్తున్నాడేమో అని. కాదు 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 కాదు. ఆ వాక్యము ద్వారా ఎవరెవరు వింటున్నారో, ఎవరెవరైతే ఆ వాక్ అనుగ్రహించుకుని పొందుకుని అనుమతిస్తున్నారో, నమ్ముతున్నారో, ఎవ్రీబడి హూ రిసీవ్స్ ద వర్డ్, వర్డ్ ఇస్ క్రైస్ట్, వర్డ్ లోగోస్, క్రీస్తు. ఆ వాక్యము కృపా సత్య సంపూర్ణధారిగా లోకంలోకి వచ్చాడు. ఎవరెవరైతే ఆ వాక్యాన్ని పొందుకుంటున్నారో, యేసును పొందుకుంటున్నారు, యేసును పొందుకున్న ప్రతి ఒక్కరూ తండ్రితో యేసుతో కలిసి ఉంటారంట. ఆర్ యు వన్ విత్ గాడ్? Talking about one with God, he is saying they will be the kingship. రాజకుమారులు కుమార్తెలుగా మార్చబడతారు, రాజవంశంగా మార్చబడతారు, ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక వంశము, ఆశ్చర్యకరమైన వెలుగులోకి వచ్చిన వంశము. వీళ్ళ అంధకార సంబంధులు కాదు, వీరు రాజబిడ్డలో. అంటే రాజు కొన్న అధికారం ఉంది, వీరికి రాజ మహిమ ఉంటుంది. వీరు నన్ను నా ద్వారంగా మనతో కలుస్తున్నారు. అందుకని యేసు ద్వారంగా తప్ప ఎవరు తండ్రి దగ్గరికి చేరలేరండి. ప్రకటన గ్రంథం చివరిగా ఇందాక చదివిన మాట మరలా చదువుదామండి. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 11వ వచనం. ఆ 24 పెద్దలు సింహాసనం ముందు ఆసీనుడై ఉన్న వాని ఎదుట సాగిలపడి యుగ యుగములు జీవించుచున్న వానికి నమస్కారము చేయుచు, ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీవు సమస్తము సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టి సృష్టింపబడిన గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడవని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట వేసిరి. వాళ్ళ కిరీటాలను సింహాసనం మీద వేశారంట. అంటే అయ్య దేవా, నీ ముందు రాజా, నీ ముందు నా తల మీద కిరీటం ఏ పాటిదయ్యా? నీ ముందు నన్ను నేను హెచ్చించుకుంటా ఏంటి? నా కిరీటాన్ని నీ పాదాలు దగ్గర పెడతారా? ఐ హంబుల్ మై సెల్ఫ్ బిఫోర్ యూ. యూ డిజర్వ్ ద గ్లోరీ, యూ డిజర్వ్ ద ఆనర్. వారు దేవుని హెచ్చిస్తూ ఉన్నారు, కానీ వారు ఉన్నది ఎక్కడండి? దేవుని పక్కన, సింహాసనాల పక్కన. దేవుని పక్కన 24 పెద్దలు సింహాసనాల మీద ఉన్నారంట. వారు దేవుని పూజిస్తానికి వచ్చినప్పుడు వారు సింహాసనాలు దిగారంట. వారు తలపైన కిరీటాలు కింద పెట్టారంట. ఈరోజు మిమ్మల్ని ఈ మాటతో ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తే తగ్గించుకుంటానికి సిద్ధమా? దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తే దేవుని ఘనపరుస్తానికి కెన్ యూ పుట్ ఆల్ ద క్రౌన్ దట్ యూ హ్యావ్, ఆల్ ద టైటిల్స్ దట్ యూ హ్యావ్, ఆల్ ద బ్లెస్సింగ్స్ దట్ యూ హ్యావ్, సే లార్డ్, ఆల్ బికాస్ ఆఫ్ యూ, ఫర్ యూ, త్రూ యూ. చెప్పగలుగుతారా? ఎలాగా ఆ పరిశుద్ధులైన దేవుని మిమ్మల్ని మీరు ఆరాధించగలుగుతున్నారండి? పిరికొల్లాగా ఉండద్దు అంటున్నారు దేవుడు. మీరు నా ప్రజలు. యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చిన కార్యం అదే. ఇందాక ప్రారంభంలో చెప్పాడు, దేవుని రాజ్యం, పరలోక రాజ్యము, రాజు, మహిమగల రాజు. రెండోది, ఆయన ఈ లోకంలో ఆయన రాజ్యాన్ని స్థిరపరచాలని ఆశపడుతున్నాడు. తప్పకుండా స్థిరపరుస్తాడు. 1000 ఏళ్ల పరిపాలన మనం చూస్తాం. అన్ని రాజ్యంలో నీ రాజ్యం అవుతుంది. కింద ఉన్న రాజ్యంలో నీ పైన ఉన్న రాజ్యంలో కలుస్తున్నాయి. ఇట్ ఈస్ ఆల్ వన్ కింగ్డమ్, వన్ కింగ్, వన్ రూల్, రైచియస్ కింగ్, నీతి గల రాజు యేసు ప్రభు. మూడోది చూస్తాం, యేసు ప్రభు ఈ లోకంలోకి వస్తానికి తండ్రి ఎవరినో పంపిస్తాం కాదు, రాజకుమారుడు అంటే రాజుని ఈ లోకంలోకి పంపించాడు. రాజుగా వచ్చాడు. ఆయన రాజుగా వచ్చి రాజు మన కొరకు ప్రాణం పెట్టాడండి. See, that is the greatest thing. రాజు మీ కొరకు ప్రాణం పెట్టాడు. రాజు నా కొరకు ప్రాణం పెట్టాడు. నా కొరకు ప్రాణం పెట్టిన వాళ్ళు మామూలు కాదు. నాట్ సమ్మన్ హూస్ గివ్ ద లైఫ్. ఎవరో చచ్చిపోయే రోడ్లో ఉన్న వాళ్ళు నా కొరకు ప్రాణం పెడతాం కాదు. నేను బ్రతుకుతానికి ఎవరో నాకు ఏదో చచ్చిపోయే పరిస్థితుల్లో ఉన్నవారు డొనేట్ చేస్తాం కాదు.
మహిమ గల రాజు నా కొరకు దిగొచ్చి ప్రాణం పెట్టాడు, మీ కొరకు ప్రాణం పెట్టాడు. నమ్ముతున్నారా? కెన్ యూ బిలీవ్ దట్? It is not someone who is going to die is given his life for you. No. Who is all well, with all the glory, with all the praise, with all the honor. He came down because he loves you. మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి వచ్చాడు. ఆయన తన ప్రాణాన్ని మీ కొరకు పెట్టాడు. ప్రాణం పెట్టి ఏం చేశాడు తెలుసా? మిమ్మల్ని వెలపెట్టి కొని విమోచించి మీకు రావాల్సిన శిక్ష అంతా ఆ రాజు భరించి, ఆ రాజు మీ అవమానాన్ని అంతా భరించి, ఆ రాజు ఉమ్మివేయబడి, ఆ రాజు కొరడా దెబ్బలు తిని, ఆ రాజు సిగ్గుపరచబడి మీకు నీతినిచ్చాడు, మీకు ఘనతనిచ్చాడు, మీకు హెచ్చింపునిచ్చాడు, మీకు ఆయన కలిగిన సర్వ సంపదలు ఇచ్చాడు. కో-హెయిర్స్ ఆఫ్ క్రైస్ట్, ఆయనతో పాటు హెచ్చించాడంట, ఆయనలాగా చేశాడంట. ఎంత మనసు అంతా యేసుప్రభు అలా చేస్తాడండి? ఎలా చేస్తాడు చెప్పండి? తండ్రి బిడ్డలుగా మనం పిలబడుతున్నామంటే ఆయన ఏకైక కుమారుడు అన్నదప్పుడు బైబిల్లో చూస్తే యేసు ఈ లోకంలోకి వచ్చి మరణించేంత వరకు ఏకైక కుమారుడు. కానీ ఈరోజు ఎలా తెలుసా? ఆయన కుమారులు కుమార్తెలమంట. Today we are all his children. How? Through one's sacrifice. Through one's sacrifice. ఎవరన్నా పరాయోడు లేకపోతే రోడ్లు అడుపునోడు వచ్చి మీ నాన్నని నాన్నని పిలుస్తూ ఊరుకుంటారా? యోగ్యత లేనోడు వచ్చి మీ నాన్న నా నాన్నని మీ ముందన్నాడు అనుకో, ఎలా ఉంటుంది మీకు? ఎవడరా నువ్వు? కానీ అలాంటిది ఏ యోగ్యత అర్హత లేని మనల్ని పాపులుగా ఉన్నదప్పుడే క్రీస్తు మన కొరకు వచ్చి ప్రాణం పెట్టాడంట, మన కొరకు మరణించాడంట. ఎందుకు? మనల్ని ఆయన రాజ్య వారసులుగా చేస్తానికి, మనల్ని ఆయన బిడ్డలుగా మారుస్తానికి, మనల్ని కూడా పరలోక రాజ్యంలో పరిపాలిస్తానికి, మనతో కలిసి ఆయన జీవిస్తానికి, మనము ఆయన కలిసి ఉండటానికి, మనము దేవుడు కలిసి ఉండటానికి, తండ్రి కలిసి ఉండటానికి, ఆల్ యాజ్ వన్. ఈరోజు అంతా చేసిన దేవుడు మీరు జీవించే జీవితాన్ని చూసి సంతోషపడుతున్నారంటారా? ఇందుకొరకు జీవిస్తున్నారు. వై ఆర్ యూ లివింగ్? వై ఆర్ యూ డూయింగ్ వాట్ యూర్ డూయింగ్? ఫర్ హూ? ఫర్ వాట్? వాట్ ఈస్ ద రీజన్? ఇఫ్ ఇట్ ఇస్ నాట్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్, అది దేవుని మహిమ కొరకు కాదంటే వేస్ట్. ఎంత చదివినా వేస్ట్, ఎంత సంపాదించిన వేస్ట్, ఏది చేసినా వేస్ట్, ఎంత ప్రయాసపడిన వేస్ట్, ఎంతమంది బిడ్డలు కలిగిన వేస్ట్, ఎంత ఆస్తి కలిగిన సొన్న. ఆయన మహిమ కొరకుని చెప్పండి. ఆయన మహిమ కొరకు నేను నిర్ణయించండి. చెప్పండి, దేవా నేను నీ మహిమ కొరకు బ్రతుకుతా. అయ్యా మన్ను నిన్ను స్తుతిస్తుందా? నేను స్తుతిస్తానయ్యా. నేను స్తుతిస్తాం బట్టి నువ్వు మహిమపరచబడుతున్నావయ్యా. ప్రైజెస్, యూ రిసీవ్ ద ప్రైజెస్. ఇశ్రాయేల్ స్తుతుల పైన ఆసీనుడు నువ్వు. నిన్ను స్తుతిస్తా ఉంటే దీవెనలు దిగి వస్తున్నాయి. అర్థం ఏంటంటే యాజ్ యూ అడోర్ ద కింగ్ ఇస్ సెయింగ్ రిసీవ్. I'm getting more glory out of it. If I'm getting more glory, I'm giving you more, because I will get more glory, more honor, more valuable. I'll become more prestigious through you. ఆయన మహిమ మన ద్వారా చూపించాలని దేవుడు ఆశపడుతున్నాడు. మీ జీవితంలో ఎలా ఉన్నాయో ఒకసారి పరీక్షించుకోండి. ఒకసారి తలలు వంచి మీరు ఎవరై ఉన్నారు మీరు గ్రహించుకోవాలి. నిజంగా యేసు ప్రభు సొత్తుగా ఉన్నారా? క్రీస్తు రక్తం ద్వారా కడగబడిన వారు ఉన్నారా? ఆయన ప్రజలుగా మార్చబడిన వారు ఉన్నారా? రాజులైన యాజక సమూహంగా ఆశ్చర్యకరమైన వెలుగులుగా నడిపించబడిన వారు ఉన్నారా? పిలవబడిన వారు ఉన్నారా? లేకపోతే ఇంకా బంధించబడిన వారుగా, అవమానపరచబడిన వారుగా, దూషించబడిన స్థితుల్లో ఓటమి జీవితంతో చేతకాని బ్రతుకులు ఉన్నారా? No, maybe you have to just reroute yourself. Your vision have to come towards God. పరిశుద్ధుడైన దేవుడి వైపు చూడాలి. మహోన్నతుడైన దేవుని వైపు చూడాలి. లేకపోతే పిలవండి, హోసన్నా నన్ను రక్షించేయ్యా, ఇప్పుడు రక్షించేయ్యా. హోసన్నా మీన్స్ సేవ్ నౌ. ఇప్పుడు రక్షించు ప్రభువా, నన్ను ఇప్పుడు రక్షించు, నిన్ను మహిమపరుస్తా. నన్ను ఇప్పుడు రక్షించి నీ కొరకు నిలబడతా. నన్ను ఇప్పుడు రక్షించి నీ నామ మహిమపరుస్తాను. నన్ను ఇప్పుడు రక్షించి నీ సాక్షిగా నిలబడతాను. నన్ను ఇప్పుడు రక్షించు, నా జీవితంలో నీ నామం ఇప్పుడు మహిమపరచబడాలి, రేపు ఎప్పుడో కాదు. నో మ్యాటర్ వాట్ సిచ్యువేషన్, ఏ స్థితిగతి అయినా, ఏ పరిస్థితి అయినా, దేవా నీ నామం మహిమపరచబడతాను. నువ్వు ఏమైనా చేయగలిగిన దేవుడు అయ్యా. అది అంధకారంలో అయినా నాకు భయపడాల్సిన అవసరం లేదు. అగ్ని గుండంలో నన్ను పడివేసిన నాకు భయం లేదు. అక్కడ కూడా నీ నామాన్ని మహిమపరచగలిగిన దేవుడు అయ్యా. ఇన్ఫాక్ట్ అలాంటి స్థలంలో ఇంకా అధికంగా మహిమ తీసుకొస్తావయ్యా. నువ్వు యూ విల్ గ్లోరిఫై యువర్ నేమ్ ఈవెన్ మోర్. మామూలుగా కాదంటే దేవా నువ్వు నొక్కి చేస్తావయ్యా. థ్యాంక్ యూ లార్డ్. నువ్వేం చేసినా నీ మహిమ కొరకే ప్రభువా. నేను నీ మహిమ కొరకే ప్రభువా, నీ మహిమ కొరకే ప్రభువా. నేను నీ మహిమ కొరకే ఉంటానయ్యా. దేవా నువ్వు పరిశుద్ధుడివి, నువ్వు యోగ్యుడివి అయ్యా. వధించబడిన గొర్రెపిల్ల నీవు యోగ్యుడివి. యేసుని పూజిద్దామా? యేసుని అడోర్ చేస్తారా? యేసుని ఆరాధిస్తారా?
ఆరాధనకు పాత్రుడండి. ఆయన చేసిన త్యాగం యాగాన్ని జ్ఞాపకం చేసుకోండి. శూన్యం నుండి సర్వము చేసిన దేవుడు, సమస్తం ఆయన కొరకు, ఆయన మహిమ కొరకు, ఆయన ద్వారంగా చేయబడింది. రాజు వాక్కు వస్తే కార్యము జరగాల్సిందే. ఆయన వాక్కును పంపించి మీ జీవితంలో కార్యం చేయగలిగిన దేవుడు. దేర్ ఇస్ నథింగ్ ఇంపాసిబుల్ ఫర్ హిమ్. దేవుడు అడుగుతున్నాడు, నాకు అసాధ్యమైంది ఏదైనా కలదా? నాకు అసాధ్యమైంది ఏదైనా కలదా? ఆయనకి ఏదైనా అసాధ్యమైంటే ఆయన మహిమ పోతుందండి, ఆయన ఘనత పోతుందండి. హీ విల్ నాట్ ట్రేడ్ హిస్ గ్లోరీ ఫర్ ఎనీథింగ్. Know who you are, know who you are. I'm a child of God. I'm a child of a living king. My king is alive. My king is very much alive. My king is on the throne. My king is king of kings and lord of lords. My king is all powerful. My king can do anything. My king can just give a word and the word will fulfill. నా రాజు మాట సెలవిస్తే చాలు, ఏదైనా జరుగుతుంది. నా రాజు పలుకుతే చాలు, ఏదైనా జరుగుతుంది. నా రాజు తలంచిన సమస్తము చేయగలిగిన రాజు. నా రాజుకు సాటి ఎవరున్నారు? గుమ్మములారా మీ తలలు పైకెత్తండి. మహిమ గల రాజు ప్రవేశించినట్లు పురాతన నుండి ఉంచబడిన గుమ్మములారా మీ తల పైకెత్తండి. ఎవరున్న రాజు? బలవంతుడు, శౌర్యుడు, యుద్ధవీరుడు, పరాక్రమశాలి. ఆయన సాటి ఎవరున్నారు? ఈరోజు యేసు అంటే ఎవరండి? ఆయన ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 సుందరుడు. ఆయన నామం అన్ని నామం కన్నా పైనామం ఎంచబడింది. ఆయన నామం అంటే ప్రతి ఒక్కరు మొంగాల్సిందే, ప్రతి మోకాలు వంగాల్సిందే, ప్రతి ఒక్కరు నమస్కరించాల్సిందే. యేసు దేవుడని ప్రతి నాలుగు ఒప్పుకోవాల్సిందే. ఆయన రాజ్యము మాత్రమే నిరంతరం ఉండే రాజ్యము. ఆయన రాజ్యము నిరంతరం ఉంటుంది. ఎన్ని రాజ్యములు లేచినా చివరికి అన్ని గాలి కొట్టుకున్నట్టు కొట్టుకుపోతాయి. యేసు రాజ్యము మాత్రమే నిలబడుతుంది. 1000 ఏళ్ళ పరిపాలన ఆయనే ఏళ్తాడు. నీతి గల రాజు మన జీవితాన్ని ఏళ్తాడు. ఆయనతో పాటు నేను కూడా ఏళ్తాను. మీరు సిద్ధమా? If you're ready, you start glorifying God. You start praising God. You be faithful in what is given. దేవా, నేను నమ్మకస్తును ఉంటానయ్యా, నేను నమ్మకస్తును ఉంటానయ్యా. కొంచెం నమ్మకం ఉంటే అధికమైన వాటిపైన అధిపతిగా చేస్తాను. దేవా, నేను నీ రాయబారిగా ఉంటానయ్యా, నీ రాయబారిగా ఉంటానయ్యా. అయ్యా, నిన్ను కనపరుస్తాను. నేను ఎక్కడికి వెళ్ళినా నిన్ను చూపిస్తాను. నేను ఎక్కడికి వెళ్ళినా నీ సాక్షిగా నిలబడతాను. నేను ఎక్కడికి వెళ్ళినా నీ నామానికి మహిమ తీసుకొస్తాను. నేను ఎక్కడ నిలిచినా, ఏది చేసినా, తిన్నా, నాయన, ధరించిన, పని చేసినా, ఇల్లు కట్టినా, ఏది చేసినా కూడా నీ నామ మహిమార్థమే. ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్, ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్, ఫర్ ద గ్లోరీ ఆఫ్ జీసస్. ప్రార్థన చేద్దామండి. పరిశుద్ధ ఎదుగునయ్యా, నీ బిడ్డలమయ్యా, నీ సొత్తుమయ్యా, నీ ప్రజలమయ్యా, నీ వంశమయ్యా, అయ్యా నీ పాత్రమయ్యా. మమ్మల్ని జ్ఞాపకం చేసుకోదేవా, మమ్మల్ని ఎత్తిపెట్టుకో ప్రభా. అయ్యా, మమ్మల్ని అంగీకరించుదేవా. మా రాజా, మా ప్రార్థన విను. నీ ప్రజల విన్నపములు విను. నీ ప్రజల మొరని విను. నీ మహిమ కొరకు అడుగుతున్నామయ్యా. నీ మహిమ కొరకు నీ సాక్షిగా మమ్మల్ని నిలబెట్టు ప్రభా. ఇక్కడున్న ప్రతి ఒక్కరిని నీ సాక్షులుగా నిలబెట్టు ప్రభా. దేవా, నీ వాక్కు మా జీవితంలో వెల్లడి అవ్వాలి ప్రభా. నీ వాక్కు మా జీవితంలో క్రియ కార్యము జరగాలి ప్రభా. రాజా, నీవు మా జీవితంలో ఉండాలి, నీవు మా కుటుంబంలో ఉండాలి, నీవు మా చదువుల్లో ఉండాలి, మా ఉద్యోగస్థలంలో ఉండాలి, మీరు మా వ్యాపారంలో ఉండాలి, మేము చేయవలసిన యావత్తులో నీవు ఉండాలి. మా ఇంట్లో నీకు సింహాసనం ఉందయ్యా, మా జీవితంలో నీకు సింహాసనం ఉందయ్యా. మా జీవితం పైన నీవే ఏలే రాజువయ్యా. మేము నీ ముందు మా కిరీటాలని కింద పెడుతున్నామయ్యా. We put our pride, our ego, our abilities, our talents, everything that we talk about ourselves, we lay before you. We are nothing, Lord. You are all powerful. You are all powerful. నీ ఆత్మ సన్నిధి ఇక్కడ బలంగా ఇచ్చే వందనములయ్యా. నీ ఆత్మ కార్యాన్ని ఇక్కడ జరిగిస్తున్న వందనములయ్యా. నీ ఆత్మ నిర్ణయంగా మమ్మల్ని జీవించమంటున్న వందనములయ్యా. దేవా, ఈ ప్రార్థనలో తెలియజేస్తున్నాం. ఇక్కడ ఎంతోమంది యవనస్తులు ముఖ్యంగా, యూ హ్యావ్ ఫెయిల్డ్ ఇన్ సమ్ వే ఆర్ ద అదర్. యూ ఫీల్ గిల్టీ, యూ ఫీల్ వర్త్లెస్, యూ ఫీల్ యాజ్ అ ఫెయిల్యూర్, యూ ఫీల్ ఐఎమ్ నాట్ వర్త్ ఇట్. You have stepped here with guilt, but God is saying it is not your righteousness, it is not your abilities. You come to my throne as you come to your father. తండ్రి దగ్గరికి వస్తున్నట్టుగా రా. కొన్నిసార్లు రాజుగా చూస్తే భయం అవుతుందేమో, కానీ ఆ రాజు నీ తండ్రి అనే ఉద్దేశంతో రా. ఆ కృపా సింహాసనం దగ్గరికి ధైర్యంగా రమ్మంటున్నాడు దేవుడు. మిమ్మల్ని వచ్చి ఆయన దగ్గర సమర్పించుకోమంటున్నాడు. అపవాది నిన్ను భ్రమపరచాడేమో, నిన్ను మోసపరిచాడేమో, నీ జీవితంలో కుట్ర పన్నాడేమో, కానీ నీవు తండ్రి చేతిలో సమర్పించుకుంటే నీ పక్షాన నీ తండ్రి, నీ రాజు పోరాడతానంటున్నాడు. నీ రాజు పోరాడతానంటున్నాడు. ఇప్పుడే ఎవరెవరైతే అపరాధ భావముతో, కృంగిదల, నిరుత్సాహంతో,
నేను చేత కాదన్న మనసుతో, నేను తగనన్న మనసుతో ఉన్నారు, ఇప్పుడే యేసు రక్తము మిమ్మల్ని తల నుండి అరి పాదం వరకు కడిగి పరిశుద్ధులుగా నీతిమంతులుగా మార్చునుగాక. దేవుడు మీ పక్షాన అపవాది ప్రతి పన్నాగాన్ని ఇప్పుడే నజరేయుడైన యేసు నామములో బద్దలు చేయునుగాక. Every plan of the enemy shall be destroyed in the name of Jesus. If God is for you, who can be against you? Commit your ways to God. Walk in the path of God. Choose the path of righteousness. Have discipline in your life to follow the commitment of a king. The word of a king. రాజుల్లాగా జీవించండి, పిరిగోళ్ళలాగా కాదు. దేవుడు ఇదే చెప్పంటాడు, మీరు రాజులనే యాజక సమూహం, పిరిగోళ్ళు కాదు. You are not just a citizen, you are the royal priesthood. You are clothed with righteousness of Christ. ఆయన నీతిని ధరించిన వీరు పిరిగొల్లా పరిగెత్తే ఆయన నామానికి అవమానం తేవద్దు. దేవుని నీతి ఆయన ఘనతగా నిలబడాలని దేవుడు ఆశపడుతున్నాడు. దేవా, ఇప్పుడే మరొకసారి యేసు రక్త ముద్రణ ద్వారంగా నీ మహిమ వారి పైకి దిగి వచ్చునుగా అని ప్రకటిస్తున్నానయ్యా. We receive your glory, Lord. We receive your glory. Your glory is your workmanship, your righteousness upon our lives, Lord. నీ శకేన మాకు కావాలి ప్రభువా. దేవా, నీ బిడ్డల జీవితంలో ఘనత, హెచ్చు, మహిమ నీవు కలుగు చేయ. నీవు మహిమపరచబడటానికి నీ పని చేస్తాం, వారు నిన్ను మహిమపరుస్తామయ్యా. వారి జీవితంలో నీ కార్యములు చేస్తాము, నీవు వారిని మహిమపరుస్తామయ్యా. ఈ రెండు జరగాలయ్యా. మేము నిన్ను మహిమపరచాలి, నీవు మమ్మల్ని మహిమపరుస్తూ నీ నామం మహిమపరచపరచుకోవాలి. కూడొచ్చిన ప్రతి ఒక్కరు దీవించండి. ఈ విత్తన వాక్యాన్ని ముద్రించమని పెట్టుకుంటూ నజరేయుడైన యేసు నామములో అడిగి విడుచున్నాం తండ్రి, ఆమేన్. దైవం నీవయ్యా.